అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో టీజీపీఎస్సి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసారు వాళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. ఓకే, ఇక్కడ కింద చూసుకోవచ్చు, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ అడిషన్ రెక్టిఫికేషన్ మోడిఫికేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోరు మీరు. అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నది, ఇది క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది వాళ్ళకి సంబంధించిన నోటీస్ ఏదైతే ఉందో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇన్ ద వ్యూ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగరైజేషన్ అంటే ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది. ఎస్సీ కేటగరైజేషన్ అందరికీ తెలిసిందే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఇట్లా కేటగరైజేషన్ జరిగింది కదా. సో దానికి సంబంధించి అట్లా జరగడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్డేట్ చేసుకోమంటున్నారు. సో కీపింగ్ ఇన్ న్యూ ఫోర్త్ కమింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్, ఫర్దర్గా టీజీపీఎస్సీ నుంచి వెళ్ళి ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా మీకు నార్మల్గా ఈ ఓటీఆర్ నుంచే అప్లై చేసుకుంటాం. ఈ ఓటీఆర్లో ఉన్న డీటెయిల్సే అక్కడ వస్తాయి కదా అప్లై చేసుకుంటే. సో దానికి సంబంధించి ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఓటీఆర్ని అప్డేట్ చేసుకోండి అని అడుగుతున్నారు. అండ్ ఎస్పెషియల్గా ఎట్లా అంటే ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది కాబట్టి, సో ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అట్లా కేటగరైజేషన్ జరిగింది కాబట్టి టీజీపీఎస్సీ వాళ్ళు ఓటీఆర్ని అప్డేట్ చేసుకోమంటున్నారు. సో ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటే మీ డేటా మొత్తం క్లారిటీగా అప్డేట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మనకి గ్రూప్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా, టీజీపీఎస్సీ నుంచి వేరే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకేం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సో దానికి సంబంధించి ఈ నోటీసు. అండ్ ఇందులో వాళ్ళు అదే మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ one time registration OTR system. Okay, so to verify the correctness of their details and update the correct information, మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండడానికి దానికి సంబంధించింది ఏంటంటే అప్లోడ్ ద రిలేటెడ్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫ్రమ్ మనకి జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇచ్చారు. ఓకేనా, జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. త్రూ ద లింక్ ప్రొవైడెడ్ కమిషన్ వెబ్సైట్, మనకి టీజీపీఎస్సీ వెబ్సైట్లోనే లింక్ అనేది ఇస్తారంట. జనవరి 19కి అది ఓపెన్ అవుతుంది ఆ లింక్ టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే. మీరు అది స్టార్ట్ అయిన తర్వాత ఫిబ్రవరి 9 వరకు ఓటీఆర్ని అప్డేట్ చేసుకోనికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు అందరూ అప్డేట్ చేసుకోవచ్చు, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా నార్మల్గా అప్డేట్ చేసుకోరు. మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోరు. అండ్ మెయిన్గా ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. ఓకేనా, అప్డేట్ చేసుకోరు. అక్కడ ఏదైతే అడుగుతుందో బేసిక్ డీటెయిల్స్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటే అవన్నీ అప్లోడ్ చేసి అప్డేట్ చేసి సబ్మిట్ చేసుకోరు. ఓకేనా, మీరు ఎందుకంటే మీకు ఒకసారి అది కరెక్ట్గా ఉందంటే ఓటీఆర్, రేపు పొద్దుగాల ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా ఓటీఆర్ ఉంది కాబట్టి మనకి టీజీపీఎస్సీ ఆటోమేటికలీ ఓటీఆర్లో ఉన్న డీటెయిల్సే అప్లై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. అందుకే ఓటీఆర్ అనేది ఏ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, అంతే, దీనికి సంబంధించి ఏం లేదు. అండ్ ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఓటీఆర్ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ ఇట్ ఈస్ క్యాన్సల్డ్ బై ద కమిషన్ ఫర్ ఎనీ రీజన్. నార్మల్గా ఓటీఆర్ అనేది 100% ఎప్పటికైనా ఉంటుంది. అది వాళ్ళు క్యాన్సిల్ చేయరు, మనము క్యాన్సిల్ చేసుకోము. ఓకేనా, అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పింది ఇక్కడ ఆల్ ద డాటా ఫీల్డ్స్ ఎక్సెప్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్, కరస్పాండెన్స్ అడ్రస్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, నాన్ క్రిమి లేయర్ డీటెయిల్స్ కానీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నాన్ ఎడిటబుల్ అంటే ఎడిట్ చేసుకోరాదు. సో అందుకే ఓటీఆర్లో మిస్టేక్స్ లేకుండా మీరు అవన్నీ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో క్యాండిడేట్స్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ కేర్ఫుల్లీ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్, అప్లోడ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అకార్డింగ్లీ. సో అన్నీ క్లారిటీగా. ఇది ఎప్పుడు వచ్చిందంటే నోటీస్ మనకి జనవరి 17, 2026 అయితే వచ్చింది. సో ఇది అన్నట్టు. ఓకేనా, మనలోకి షేర్ చేయరు ఇన్ఫర్మేషను. ఓకే, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరైనా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా ఆ ఓటీఆర్ని అప్డేట్ చేసుకోరు. ఇదే ఇన్ఫర్మేషన్. మెయిన్లీ ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది కాబట్టి అందరూ ఎస్సీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో మ్యాండేటరీగా జనవరి 19 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓటీఆర్ని టీజీపీఎస్సీ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోండి. ఓకే, ఈ నోటీసు మనకి టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, మీరు కావాలంటే ఫోన్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. డన్, ఇది అప్డేట్.